హలో అందరికీ నమస్తే. ప్రీవియస్ వీడియోలో మనం టెట్ పేపర్ అనేది డిస్కషన్ జరిగింది. ఈ వీడియోలో మనం 2026 జనవరిలో జరిగిన ఎగ్జామ్లో వచ్చిన ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ బయాలజీ ఏదైతుందో బయాలజీ, దీంతోపాటు ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ ఎలా వస్తుంది, ప్రతి క్వశ్చన్కి విశ్లేషణ ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో దీంట్లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 121 చూసుకుంటే, క్వశ్చన్ నెంబర్ 121లో మనకి ముఖ్యంగా మొక్క యొక్క ఆహార కర్మాగారం అని సాధారణంగా పిలువబడే భాగం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ద పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ దట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ప్లాంట్ ఈస్. ఓకే, దీంట్లో మనకి మొక్కలు మేజర్గా మనం చూసుకుంటే వేరు ఉంటుంది, కాండం ఉంటుంది, పత్రం ఉంటుంది, వాటితో పాటు పుష్పాలు ఉంటాయి. సో వీటిల్లో ఒక్కొక్క దానికి ఎలా ఉంటుంది చూద్దాం. దీంట్లో ముఖ్యంగా మొట్టమొదటిగా వేరు ద్వారా మనకి నీరు మరియు ఖనిజ లవణాలు అనేవి మొక్కకు అనేది అందడం జరుగుతుంది. సో ఇది ఆహారాన్ని తయారు చేయదు. అదేవిధంగా కాండం ద్వారా దారు కణజాలం, పోషక కణజాలం ద్వారా ఇవి సరఫరా అనేది జరుగుతుంది, కానీ ఇవి సపోర్ట్ ఇస్తుంది ప్లాంట్కి. ఇది ఆహారాన్ని అయితే తయారు చేయదు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ లీఫ్, ఆకు అనేది మొక్కలలో ముఖ్యంగా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది, మొక్కకి కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి వీటిని ఏమనొచ్చు, ఆకుల్ని ఏమంటామంటే ఆహార కర్మాగారం అని పిలుస్తారు, ఫుడ్ ఫ్యాక్టరీగా చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ పుష్పం ఉంది. ఈ పుష్పం అనేది, ఫ్లవర్ అనేది మనకి రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వీటిలో అండాశయం మరియు పరాగరేణువులు ఇవి ఉంటాయి. కాబట్టి కేసరావళి, అండకోశం, ఇవి ఉంటాయి. కాబట్టి ఇవి ఓన్లీ రిప్రొడక్టివ్ పార్ట్ అని చెప్పొచ్చు పుష్పాన్ని. సో మనకి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ లీఫ్, ఆకుని మనం మేజర్గా రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 122 చూసుకుంటే, విచ్ పార్ట్ ఆఫ్ ది మస్టర్డ్ ప్లాంట్ ఈస్ ఎడిబుల్ అంటే ఆవాలు మొక్కలో ఏ భాగం తినదగినది అంటున్నారు. సో ఇక్కడ మొక్క యొక్క ఆవాలు అంటే బ్రాసికా నైగ్రం అంటాం. ఆవాల యొక్క శాస్త్రీయ నామం ఏంటి? బ్రాసికా నైగ్రం. సో ఇక్కడ ఆవాలు మొక్కలో తినదగిన భాగం ఏంటంటే, ఆవాలు విత్తనాలు తింటారు, విత్తనాలతో పాటు ఆకులు కూడా మనకి యూజ్ అవుతుంది, తినడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి విత్తనాలు అన్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఆకులు మాత్రమే అన్నారు కాబట్టి రాంగ్ ఆన్సర్. విత్తనాలు మరియు ఆకులు ఇది రైట్ ఆన్సర్. విత్తనాలు కావు, ఆకులు కావు అన్నారు. సో ఇక్కడ బ్రాసికా నైగ్రం ఆవాల మొక్కలో తినదగిన భాగం ఏంటంటే విత్తనాలు మరియు ఆకులు. ఇది ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 చూసుకుంటే, జీవులలో ఎక్స్ అనే పదార్థం వై సమక్షంలో విచ్ఛిన్నమై జెడ్ నీరు మరియు శక్తిని విడుదల చేస్తుంది. ఇక్కడ ఎక్స్, వై, జెడ్లు అంటే ఏంటంటే జీవులలో ఎక్స్ అనే పదార్థం ఉంటుంది. ఎక్స్ అనే పదార్థం అంటే ఏంటి? ఇక్కడ గ్లూకోజ్ని ఎక్స్గా చెప్పొచ్చు. అదేవిధంగా వై సమక్షంలో విచ్ఛిన్నమై అంటుండు, ఆక్సిజన్ అనేది ఇక్కడ విచ్ఛిన్నం జరుగుతుంది, దాంతోపాటు నీరు మరియు శక్తి విడుదలవుతుంది. సో ఇది కార్బన్ డైఆక్సైడ్. ఇది జీవులలో జరిగే ప్రాసెస్. ఇది ఎక్స్, వై, జెడ్లు. ఇదేం చూస్తే గ్లూకోజ్ ఎక్స్, వై ఏమో ఆక్సిజన్, జెడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్. సో ఇవి రాంగ్ ఆన్సర్గా చెప్పవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, క్రింది వాక్యాలు చదివి సరైన సమాధానం ఎంచుకోండి అంటుంది. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. మన శరీరం లోపల ఉండే ఒత్తిడి బాహ్య వాయు పీడనం సమానం కాబట్టి గాలి వల్ల కలిగే ఒత్తిడిని మనం అనుభూతి చెందము అంటున్నారు. ఇక్కడ స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 చూసుకుంటే, మన శరీరం లోపల ఒత్తిడి శరీరంలోని కణజాలాలు మరియు అవయవాల్లో ద్రవాలు, వాయువులు కదలిక వల్ల జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 అండ్ 2 రెండు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఏమొచ్చిండు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 125 చూసుకుంటే, ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ డేంజరస్ బికాస్ ఇట్ బైండ్స్ టు హిమోగ్లోబిన్ అండ్ రెడ్యూసెస్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద బ్లడ్. సో ఇక్కడ ఏమంటుండ్రు, కార్బన్ మోనాక్సైడ్ అనేది, కార్బన్ మోనాక్సైడ్ని దేంతో సంకేతంగా సూచిస్తారు? CO, కార్బన్ మోనాక్సైడ్, CO2 కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ మోనాక్సైడ్ ప్రమాదకరమైంది ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్తో బంధించబడి రక్తంలోని ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తుంది. ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే
మనం ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ వాహనాల ద్వారా విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ని పీల్చడం వల్ల మన రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్తో ఇది కలిసిపోయి కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మారుతుంది. దానివల్ల మనకి ఊపిరి ఆడకుండా జరుగుతుంది. కాబట్టి ఈ కార్బన్ మోనాక్సైడ్ ప్రమాదకరమైంది. సో ఇది ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తుంది. ఇది రైట్ ఆన్సర్. కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలో చర్యల వలన ఏర్పడిన ద్వితీయ కాలుష్య కారకం అంటుంది. ఇక్కడ అసర్షన్ రీజన్లో అసర్షన్ రైట్, రీజన్ అనేది ఇది రాంగ్. రీజన్ అనేది రాంగ్. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ సెకండరీ పొల్యూటెంట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది రియాక్షన్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అంటుండు. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ అసర్షన్ ఈజ్ రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటో చూద్దాం ఒకసారి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. అసర్షన్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 126 చూసుకుంటే మానవ కనుగుడ్డులో బయట నుంచి కనిపించే భాగం ఏంటంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ ఐబాల్ విజిబుల్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఈజ్, అంటే బయట కనిపించే కనుగుడ్డు భాగం ఎంత అంటే 1/6. సో 1/6 అనేది రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. సో ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 2 రాంగ్, ఆప్షన్ 3 రాంగ్. సో 1/6 ఉంటుంది. అదేవిధంగా కనుగుడ్డుని కదిలించడానికి మనకి 6 రకాల కండరాలు ఉంటాయి. ఈ 6 రకాల కండరాలు మన కనుగుడ్డుని కదిలించడానికి ఉపయోగపడుతుంది. దో స్టడీ ఆఫ్ ఐ ఏమంటాం మనం అంటే ఆప్థమాలజీ అంటాం. సో ఆప్థమాలజీ ఇస్ స్టడీ ఆఫ్ ఐస్. సో ఇది కనుగుడ్డు గురించి. ఇది ఆన్సర్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ముక్కులోని ఏ భాగం వాసన కలిగిన రసాయనానికి సూక్ష్మ గ్రాహ్యతను కలిగి ఉంటుంది? ముక్కులో ఆల్ఫాక్టరీ లోబ్స్ ఉంటాయి. ఈ ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేది వాసన గ్రహించడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ ముక్కులోని ఏ భాగం వాసన రసాయన గ్రాహకాలను కలిగి ఉంటుందంటే నాసికా సెప్టమ్ కాదు, నాసికా గ్రసని అంటున్నారు. ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా నాసికా గ్రసని, నాసికా వెస్టిబ్యూల్, ఇన్నర్ వాల్ ఆఫ్ ది నోస్, ముక్కు లోపలి భాగం లోపల ఆల్ఫాక్టరీ సంబంధించిన అంటే వాసన గ్రహించే గ్రాహకాలు ఉంటాయి. ఇవి ఇక్కడ ముక్కు లోపలి గోడల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 128 క్వశ్చన్ నెంబర్ 128 చూసుకుంటే క్రింది ఏ ఎంజైములు గ్రంథులు మరియు జీర్ణరసాల సెట్లను చదవండి అంటూ. రీడ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ఎంజైమ్స్ గ్లాండ్స్ అండ్ డైజెస్టివ్ జ్యూసెస్. ఓకే, ఇక్కడ పెప్సిన్ ఇచ్చాడు. సో పెప్సిన్ అనేది జఠర గ్రంథుల నుంచి విడుదలవుతుంది. దీని నుంచి విడుదలయ్యే గ్యాస్ట్రిక్ జ్యూస్ విడుదలవుతుంది, జఠర రసం అనేది విడుదలవుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. అమైలేజ్ అనేది ఆంత్ర గ్రంథులు క్లోమరసం అంటున్నారు. ఇక్కడ అమైలేజ్ అనేది సెలైవరీ గ్లాండ్స్ నుంచి విడుదలవుతుంది. ఓకే, ఇక్కడ సెలైవరీ గ్లాండ్స్ నుంచి విడుదలవుతుంది. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ సి, ట్రిప్సిన్ అనేది క్లోమ గ్రంథి నుంచి విడుదలవుతుంది. దీనివల్ల విడుదలయ్యే క్లోమరసంలో ఏముంటుందంటే ట్రిప్సిన్ ఉంటుంది. అదేవిధంగా మాల్టోజ్ అనేది ఆంత్రగ్రంథి నెక్స్ట్ ఆంతరరసం నుంచి విడుదలవుతుంది. ఇది కూడా రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. సో ఇప్పుడు మనకు ఆప్షన్ ACD రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఓకే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు, నీట్ క్లాసెస్ కానీ అదేవిధంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ జెట్రోఫా మొక్కలోని ఈ భాగం నుంచి తీసిన పదార్థాన్ని డీజిల్ గాను బయోడీజిల్ గాను మార్చడానికి ఉపయోగపడుతుంది. ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఈస్ జెట్రోఫా ప్లాంట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఇంటూ బయోడీజిల్. జెట్రోఫా ఏ మొక్క అంటే జెట్రోఫా బెల్లడోనా అనే మొక్కలోని విత్తనాల ద్వారా బయోడీజిల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. జెట్రోఫా బెల్లడోనా విత్తనాల నుంచి మనకి బయోడీజిల్ అనేది తయారవుతుంది. ఆకుల నుంచి కాదు, కాండం నుంచి కాదు, వేర్ల నుంచి అయితే కాదు. జెట్రోఫా బెల్లడోనా ఇస్ ప్లాంట్. ద సీడ్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది సీడ్స్ ఆఫ్ జెట్రోఫా బెల్లడోనా ఇస్ యూజ్డ్ టు కన్వర్ట్ బయోడీజిల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్సులిన్ గురించి క్రింది వాక్యాల్లో ఏది సరైనది అంటుండు. ఇన్సులిన్ అనేది మనకి క్లోమగ్రంథి నుంచి విడుదలవుతుంది. ఈ క్లోమగ్రంథిలోని ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ పుటికలు ఉంటాయి. ఈ లాంగర్హాన్స్ పుటికల్లోని ఆల్ఫా సెల్స్ మరియు బీటా సెల్స్ ఉంటాయి. ఈ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది కానీ మిగతా దాని నుంచి కాదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, అడ్రినల్ గ్లాండ్ అన్నాడు. అడ్రినల్ గ్లాండ్ అనేది రాంగ్.
ఇన్సులిన్ అనేది క్లోమ గ్రంథిలోని లాంగర్హాన్స్ పుటికలు, వీటిని ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటాం. వీటిలోని ఆల్ఫా సెల్స్ మరియు బీటా సెల్స్ రెండు రకాలు ఉంటాయి. వీటిలో ఆల్ఫా సెల్స్ నుంచి మాత్రం కాకుండా బీటా సెల్స్ ద్వారా మనకి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో బీటా సెల్స్, ఇది బీటా సెల్స్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది, ఇక్కడ ఏమి ఇచ్చిండు పెంచుతుంది అన్నాడు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇన్సులిన్ అది ఒక రకమైన ఎంజైమ్ అంటుండు. ఇన్సులిన్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇన్సులిన్ అనేది ఎంజైమ్ కాదు, ఇదేమో ఇన్సులిన్ అనేది ఇక్కడ ఎంజైమ్ అనేది కాదు, ఇదేంటంటే హార్మోన్. ఇన్సులిన్ అనేది హార్మోన్. సో ఇది ఒకసారి చూసుకోండి. ఇది క్లోమగ్రంథి నుంచి మనకి ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ రెండు ఉంటాయి. బీటా సెల్స్ ద్వారానేమో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆల్ఫా సెల్స్ అనేవి ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. సో ఇది ఎక్సోక్రైన్ గ్లాండ్ అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటే బాహ్య గ్రంథి గాను అంతర్గ్రంథి గాను ఎండోక్రైన్ గ్లాండ్ గాను రెండు విధాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పాడి జంతువుల్లో హార్మోన్ ఇంజెక్షన్ అధికంగా వాడడం వల్ల పాలలో హార్మోన్ అవశేషాలు ఉండడంతో మానవుల్లో ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయంటారు. సో వీటికి ఇచ్చే ఇంజెక్షన్ ఏమి ఇస్తారంటే మనకి గ్రోత్ హార్మోన్స్ ఇస్తారు. ఈ పాలు ఎక్కువ ఇచ్చే గేదెలు మరియు ఆవుల్లో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వలన మనకి పిల్లలు అనేది త్వరగా పరిపక్వత చెందడం, అంటే తొందరగా మెచ్యూరిటీ రావడం అనేది జరుగుతుంది. సో దీని ఇలా ఇంజెక్షన్స్ ఇవ్వకుండా న్యాచురల్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. సో ఇక్కడ మనం ఆన్సర్ చూసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటుండు, ఇది రాంగ్ ఆన్సర్. డిలైడ్ గ్రోత్ అంటుండు, గ్రోత్ అనేది ఆలస్యం అవుతుంది అంటుండు, ఇది రాంగ్ ఆన్సర్. జీర్ణక్రియ మందగిస్తుంది అంటుండు, ఇది రాంగ్ ఆన్సర్. త్వరగా యుక్త వయస్సుకు రావడం అంటే చిన్నపిల్లలు ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే టీనేజ్లో పరిపక్వత రావడానికి అంటే ముందే 10-11 సంవత్సరాల్లో ఎర్లీ రీచింగ్ టు ప్యూబర్టీ అంటే ఇక్కడ త్వరగా యుక్త వయస్సుకు రావడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చే ఇంజెక్షన్ పాడి జంతువుల్లో హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం వలన ఇలాంటి యుక్త వయస్సుకు రావడం త్వరగా యుక్త వయస్సు రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 132. 6వ తరగతి బాలుడు అరవింద్ తాను 7 బకెట్ల నీటిని ఉపయోగించానని చెప్పాడు. ఈ నీటి పరిమాణాన్ని కొలవడానికి క్రింది వాటిలో ఏది సరైన పరిమాణం? నీళ్ళని దేంతో కొలుస్తారు? లీటర్లో కొలుస్తారు. అదే పెద్ద పెద్ద నీళ్ళలో అయితే ఇవి ఆప్షన్ చూసుకోండి, గ్యాలన్లు అన్నాడు, గ్యాలన్లు అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ గ్యాలన్లు అన్నారు, సో గ్యాలన్ అనేది రాంగ్ ఆన్సర్. లీటర్లు రైట్ ఆన్సర్. క్యూసెక్కులు ఎక్కువ మనకి నదుల్లో ఉండే నీటిని కొలవడానికి క్యూసెక్కుల్లో కొలుస్తారు, ఇది లీటర్లు. బకెట్లు అన్నాడు కాబట్టి 7 లీటర్లు, మిల్లీ లీటర్లు అనేది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్వయంగా మట్టి మార్పిడి అనేది నేలలో యొక్క లక్షణం అంటుండు. సెల్ఫ్ ప్లంబింగ్ అంటారు. అది మనం చూసుకుంటే నల్లరేగడి నేలల్లో ఎక్కువగా ఈ సెల్ఫ్ ప్లంబింగ్ అనేది ఉంటుంది. ఇవి ఎండాకాలం వచ్చినప్పుడు బీటలు బారి నెలలు బారుతాయి. ఇవి మళ్ళీ వర్షాలు పడిన తర్వాత వీటిలో ఉన్న మట్టి పై దుమ్ము రేణువులు మొత్తం మళ్ళీ లోపలికి తీసుకుంటుంది. సో ఇది నల్లరేగడి నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఎరుపు అన్నాడు రాంగ్. నలుపు బ్రిక్ అంటే నల్లరేగడి నేలల్లో ఇది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇసుక నేల అన్నాడు రాంగ్. లోమ్ నేల అన్నాడు, ఇవి కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 134. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమంటారంటే ఆక్వాఫ్యూర్ అంటారు, ఆక్వాఫైర్. సో ఆక్వాఫైర్ ఈజ్ రైట్ ఆన్సర్. నేల లోపల ఉండే నీటిని రాళ్ళలో పడే నీటిని ఏమంటామంటే ఆక్వాఫ్యూర్ అంటారు. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ మిగతా అన్ని రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఒకసారి, భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఆక్వాఫైర్ అంటారు, ఆక్వాఫైర్. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన 2 రాష్ట్రాలు చూసుకుంటే మన సౌత్ ఇండియాలో కాకుండా దక్షిణ భారతదేశంలో ఎక్కువ జనసాంద్రత కలిగిన 2 రాష్ట్రాలు ఉన్నాయి. అవి బీహార్ మరియు పశ్చిమ బెంగాల్. ఇక్కడ జనసాంద్రత అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత ఇక్కడ ఎక్కువగా ఉంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ పర్ సెన్సెస్ 2011 2 states is highest density is Bihar and West Bengal. So option 3 is right answer. Next 136 question. అశ్వఘోషుడు
కుషాణుల కాలంలో సంస్కృతంలో రచించిన తొలి కావ్యం ఏంటి? ఇది ఈవీఎస్ మనకి 6th 7th క్లాస్లో చూడవచ్చు. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మేజర్గా కనిపిస్తుంది. ఇక్కడ అశ్వఘోషుడు కుషాణ సంస్కృతంలో రచించిన తొలి కావ్యం బుద్ధ చరిత. ఇది అశ్వఘోషుడు అమరకోశం గురించి రాస్తాడు, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ అష్టాధ్యాయి అన్నాడు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ బుద్ధ చరితం అన్నాడు, అది రైట్ ఆన్సర్. మత్స్యకటికం అనేది ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బుద్ధ చరిత. సో ద ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. 17-18వ శతాబ్దంలో మొఘలుల పాలనకు ఎదురు నిలిచి పోరాడిన తెలంగాణకు చెందిన తెలంగాణ యోధుడు మరియు జననాయకుడు ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న. మనం ఇతన్ని ఏమనొచ్చు అంటే మొఘలుల కాలంలో తెలుగు యోధుడు లేదా జననాయకుడు. ఇక్కడ మొఘలులను పాలన ఎదుర్కొని పోరాడి తెలంగాణకు చెందిన యోధుడుగా మన సర్దార్ సర్వాయి పాపన్నని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కాటమరాజు కాదు, దొడ్డి కొమరయ్య కాదు, కొమరం భీము కాదు. సో వీళ్ళల్లో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అన్నపూర్ణ పథకం కార్డుదారులకు మరియు నిరుపేదలకు వృద్ధులకు ప్రతి నెల ఇంత పరిమాణంలో బియ్యం ఉచితంగా ఇస్తారంటారు. ఇప్పుడు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నాయో 6 కేజీలు రైస్ ఇస్తారు. కానీ ఇక్కడ చూసుకుంటే 6 అన్నాడు, 8 అన్నాడు, 10 కేజెస్ రైట్ ఆన్సర్. 12 కేజెస్ అన్నాడు. అన్నపూర్ణ కార్డులు, ఓకే, అన్నపూర్ణ పథకం కార్డులు మరియు నిరుపేదలకు వృద్ధు ప్రతి నెల 10 కేజీల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన స్తూపాల్లో ఒకటైన సాంచి స్తూపం మన పైకి ఆకాశాన్ని చూసినప్పుడు కనిపించే ఆకారాలుగా పెద్ద అర్ధగోళాకారం గుమ్మటాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్లోనే ఆన్సర్ చెప్పాను. సాంచి స్తూపం అనేది గుమ్మటం ఆకారంగా లేదా పెద్ద గోళాకారంగా గుమ్మటాన్ని కలిగి ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. సారనాథ్ అన్నాడు, అమరావతి అన్నాడు, కొండపల్లి అన్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ సాంచి స్తూపం. ఇది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన స్తూపాల్లో ఒకటైన సాంచి స్తూపం మనం పైకి ఆకాశాన్ని చూసినప్పుడు అర్ధ గోళాకారంగాను గుమ్మటాన్ని కలిగి ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 1991 ఈసీలో ఆఫ్ఘన్ పాలకుడైన సుల్తాన్ మహమ్మద్ ఘోరీని ఓడించి షమాహాన్లు పాలకుడు ఎవరంటుండు. సో మహమ్మద్ ఘోరీని ఓడించిన షమాహాన్ల పాలకుడు ఎవరంటే మనకి పృథ్వీరాజ్ 2. ఇతను 1991లో ఈవెన్ మహమ్మద్ ఘోరీని ఓడిస్తాడు. మహమ్మద్ ఘోరీని ఓడించి మళ్ళీ 1992లో మళ్ళీ మహమ్మద్ ఘోరీ మరి తిరిగి వీరి యొక్క సుల్తాన్ పాలకుడు మహమ్మద్ ఘోరీని ఓడించింది ఎవరంటే పృథ్వీరాజ్ 2. మరి ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ పృథ్వీరాజ్ 2ని ఓడించి మళ్ళీ సామ్రాజ్యాన్ని దక్కించుకోవడం జరుగుతుంది. ఈ మహమ్మద్ ఘోరీ అనేక దేవాలయాలపై దండయాత్ర జరిపి సూర్య దేవాలయంలో ఉన్న నగదుని బంగారాన్ని ఎత్తుకపోవడం జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనే 3 జాబితాల్లో క్రిందకు రాని అంశాలు ఏంటి అంటే ఉమ్మడి జాబితాకు రాని అంశం ఏంటి అని ఈ క్వశ్చన్ అడిగిండు. వివాహాలు, దత్తత మరియు వారసత్వం అనేది ఇవి కూడా ఉమ్మడి కానీ కేంద్ర రాష్ట్ర జాబితాలు చెందుతుంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అన్నాడు, ఇవి ఉమ్మడి జాబితా కిందకి రావు, కేంద్ర జాబితా కిందకి రావు. సో ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఇవి రైట్ ఆన్సర్. విదేశీ వ్యవహారం, ఫారిన్ అఫైర్స్, నెక్స్ట్ ట్రేడ్, కామర్స్ అండ్ అగ్రికల్చర్, వాణిజ్యం, వ్యాపారం మరియు వ్యవసాయం, ఇవన్నీ మనకి ఉమ్మడి జాబితా కిందకు కేంద్ర రాష్ట్ర జాబితా కిందకు వస్తాయి. ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అన్నాడు, ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది ఉమ్మడి జాబితా కిందకి రాని అంశంగా చెప్పవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. క్రీస్తుపురం 6వ శతాబ్దంలో మగధ మహాజనపదాన్ని పాలించిన మొదటి పాలకుడు ఎవరు? మగధ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవడంటే బింబిసారుడు. బింబిసారుడు ఇతను 6వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడ ఆప్షన్ 2 మహావీరుడు అన్నాడు, మహావీరుడు కాదు. పద్మనాభనందుడు అన్నాడు, అజాతశత్రువు అన్నాడు. సో వీళ్ళెవరు కాదు. మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి పాలకుడు బింబిసారుడు. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1958 నుంచి నైజీరియాలో ఏర్పాటు చేయబడిన చమురు శుద్ధి కర్మాగారాలు ఏంటంటుండే ఇక్కడ చూసుకుంటే లోకస్ మరియు అబూజా అన్నాడు, కాలాబార్ మరియు కోనా అన్నాడు,
హర్కాట్ మరియు వారిపోట్ అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇబుదాస్ మరియు లోగాస్ అన్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు దేవాలయాల్లో మరియు రాజదర్బార్లో ఈ నృత్య రూపంలో దేవదాసీలు ప్రదర్శిస్తారంటుండు. దేవదాసీలు ప్రదర్శించే నృత్యాలు ఏంటంటే సాదర్ నృత్యం. ఈ సాదర్ నృత్యం అనేది తమిళనాడులో, ఇక్కడ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు దేవాలయాల్లో మరియు రాజదర్బార్లో సాదర్ నృత్యం అనేది దేవదాసాలు ప్రదర్శించడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. కూచిపూడి అన్నాడు, ఇవి ఆంధ్రప్రదేశ్ చెందింది. కథక్ అన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. కురవంజి అన్నాడు, ఇవి రాంగ్ ఆన్సర్. ముఖ్యంగా తమిళనాడు దేవాలయాల్లో రాజదర్బార్లో నృత్య రూపంలో దేవదాసులు చేసే నృత్యం ఏంటంటే సాదిర్ నృత్యంగా చెప్పుకోవచ్చు. 3వ తరగతి పరిసరాల విజ్ఞానం యొక్క అభ్యసన ఫలితం, ఇది మెథడాలజీ నుంచి ఇవ్వడం జరిగింది. 6 క్వశ్చన్స్, ఇవి కూడా ఫాస్ట్ చూసేద్దాం. అభ్యసన ఫలితాలు మూల్యాంకనం చేయబడినప్పుడు క్రింది వాటిలో ఏ అభ్యసన సూచికలు కాగలవు అంటుండు. సో ఇక్కడ ABCDలు 4 రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ వివిధ ఆహార పదార్థాల పేర్లను నీటి వనరులుగా చేసుకోవచ్చు. వివిధ జంతువులు పక్షుల ఆహార అలవాట్లు పోల్చవచ్చు. ఇక్కడ వినియోగాన్ని మరియు నమోదు చేయడం, పిల్లలు పెద్దలు వృద్ధులు అవసరమైన ఆహారపు రకాలను గుర్తించడం. సో ఇక్కడ ఇవన్నీ మనం మూల్యాంకనం చేసేటప్పుడు సూచికలు కాగలవు. సో ఇవన్నీ ABCD రైట్ ఆన్సర్ పెడగాగి నుంచి. దోమకాటు వలన వచ్చే మలేరియా, డెంగ్యూ లాంటివి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విద్యార్థులు స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఒక ఉపాధ్యాయుడు కోరుకుంటున్నాడు. దీనిని బోధించే క్రింది బోధనా పద్ధతుల్లో ఏవి అత్యంత ప్రభావవంతమైనది అంటుంది. ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్ పద్ధతి ఒక్కటి తప్పిస్తే విచారణ పద్ధతి, ఎంక్వైరీ మెథడ్, లెక్చర్ మెథడ్ అండ్ ప్రాజెక్ట్ మెథడ్, కృత్యాధార పద్ధతి, యాక్టివిటీ బేస్డ్ మెథడ్. ఇక్కడ 4 రకాల మెథడ్స్ ఇచ్చిండు మనకి. ఇక్కడ చూసుకుంటే మేజర్గా మనం విచారణ పద్ధతి ఎంక్వైరీ బేస్డ్ మెథడ్ చేయొచ్చు, ప్రాజెక్ట్ మెథడ్ చేయొచ్చు. లెక్చర్ మెథడ్ అనేది జస్ట్ చెప్పడానికి ఉపయోగపడుతుంది, కానీ ఇవి ఉపాధ్యాయులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కష్టం. సో కృత్యాధార పద్ధతి ఇది రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఆప్షన్ ఏముంది చూద్దాం ఒకసారి. ABD. సో C ఒకటి లేదు, లెక్చర్ మెథడ్ ఒకటే రాంగ్ ఆన్సర్, మిగతా అన్ని రైట్ ఆన్సర్. ఆప్షన్ 3ని రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఖాళీలను పూరించడం అనే ప్రశ్న తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఖాళీలు అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ చేయకూడదు. 1 కానీ 2 కానీ, 2 ఖాళీలే ఉండాలి, కానీ 2 కంటే ఎక్కువ ఉండదు. ఖాళీలు 1 లేదా 2 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఖాళీలు వాక్యం ప్రారంభంలో మాత్రమే ఉండాలి, మధ్యలో ఖాళీలు అనేది మధ్యలో ఉండాలి. వాక్యంలో కనీసం 3 ఖాళీలు ఉండాలి. 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ ఉండాలి, కానీ 2 కంటే ఎక్కువ ఉండదు. ఖాళీలను వాక్యం చివరిలో ఉంచాలంటుండు. సో ఇవి కూడా రాంగ్ ఆన్సర్స్. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 148. నాగార్జున సాగర్ డ్యామ్ మరియు మున్నేరు డ్యామ్ నది అన్నవి వరుసగా ఇలా పిలువబడతాయి. ఇవేంటంటే సోషల్ ఎన్విరాన్మెంట్, న్యాచురల్ ఎన్విరాన్మెంట్. నాగార్జున సాగర్ అనేది మున్నేరు సాంఘిక పరిసరం మరియు సహజ పరిసరంగా చెప్పుకోవచ్చు. 149 క్వశ్చన్. మన పరిసరాల విజ్ఞానం ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులకు విరామకాల సమయం తమ గ్రామంలో పండించే పంటలు శాంపిల్స్ను సేకరించమని ఆదేశించాడు. ఆ ఉపాధ్యాయుడు ఇచ్చిన కృత్యం ఈ కారకమునకు చెందినది అంటుండు. దేనికి చెందిందంటే ఇక్కడ ఇండివిజువల్, వ్యక్తిగత యాక్టివిటీ. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు విరామకాల సమయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇచ్చింది, కాబట్టి ఇక్కడ ఇది ఇండివిజువల్ యాక్టివిటీ. ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఈ లాస్ట్ క్వశ్చన్ చూసే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 150 చూసుకుంటే 4వ తరగతి విద్యార్థి తన సొంత ఇంటి పటమును గీయగలుగుట అని అభ్యాసం సూచిక ఈ విద్యా ప్రమాణం చెందిందంటే ఇక్కడ ఏంటంటే అయినా పటం గీయగలిగే సామర్థ్యం ఉంది. ఇక్కడ చిత్రాలు గీయడం, నమూనా తయారు చేయడం ద్వారా భావప్రసారం, కమ్యూనికేషన్ త్రూ ద మ్యాపింగ్ స్కిల్స్, డ్రాయింగ్, పిక్చర్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మోడల్స్. సో ఇది ఆయన బొమ్మ గీయదలుచుకున్నాడు కాబట్టి ఇక్కడ నైపుణ్యానికి చెందినది, కాబట్టి ఇది ఇక్కడ స్కిల్ విషయం. కాబట్టి ఆప్షన్
3 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సూరజ్ జువాలజీ యూట్యూబ్ ఛానల్, దీంట్లో ఎంసెట్, నీటు, ఇంటర్మీడియట్, అదేవిధంగా ప్రతిదీ మనకి డైలీ జరిగే అన్ని విషయాలను కవర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరికొందరికి చేరుతూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.